అనగా సత్యయుగం దాని పేరే. ఆ యుగంలో మృకండ మహాముని అని గొప్ప పరమశివ భక్తుడు ఉన్నాడండి. ఆయన భార్య తను రూపవతి, గుణవతి, శీలవతి, భద్రవతి అయినటువంటి మరుద్వతి అని పేరు కలిగిన ఆయనకి ధర్మపత్ని. కాబట్టి ఆ ధర్మపత్ని ఎవరయ్యా అంటే మరుద్వతి, పరమశివ భక్తులు వాళ్ళు. పూర్వకాలంలో ఏ కథను చూసినా సంతానము లేదు అనే దాంతో ప్రారంభం. భగవద్ అనుగ్రహముల సంతానాన్ని పొందినటువంటి దృష్టాంతాలన్నీ మనకు అవే చరిత్రలో ఇంచుమించుగా. వీరికి సంతానం లేదండి, దుఃఖపడుతున్నారు. ఒక రోజున ఆ గ్రామంలో సీమంతోత్సవం, దాని పేరు శ్రీమంతోత్సవం కాదు, సంతలో సీతలో సీమంతోత్సవం అన్నారు. స్త్రీ గర్భం ధరించిన తర్వాత 7వ మాసంలో మన భాషలో గాజులు పెట్టించుట ఆ సీమంతోత్సవం అవుతోంది. అందరినీ పిలిచారు, పేరెంట్ అందరూ వచ్చారు. మరుద్వతి కూడా వెళ్ళింది పాపం. అక్కడ కూర్చొని ఈ లోపల ఆవిడకి చేసేటటువంటి అలంకారాల్లో ఏదో సెంటు కొట్టారు. గంధాలు పూసే సమయంలో అమ్మ గంధంగా ఇలా ఇవ్వండి అంది. ఇక్కడ ఉంది ముప్పై. ఈవిడ లేచిద్దామనే లోపల మరుద్వతి అందిద్దామని లేచి, అమ్మ మీరొద్దు, మీకు సంతానం లేదు కదా, మీరు వద్దు. ఒక త్రిశూలము చేత గుండెల్లో గుచ్చినంత బాధను పొందినటువంటి మరుద్వతి తన బాధను పంటి దిగువన అదిమి పెట్టి ఆ పేరెంటలు అయ్యే వరకు పేరెంట తీసుకుని ఇంట్లోకి వచ్చి మండువాలో ఘోరను కల్పించడం ప్రారంభించిందిట. ఈ లోపు మృకండ మహాముని వారు వచ్చారు దేవాలయానికి వెళ్ళి, మరుద్వతి ఏమిటి, ఏం జరిగింది అలా ఉందో? ఒక్కసారి కట్టలు తెంచుకున్న దుఃఖం ఆయన ఒళ్ళో తలపెట్టి పౌరుని కల్పించింది. అయ్యా ఈ రోజు జరిగిన వృత్తాంతం ఇది అని, జరిగిన వృత్తాంతం తెలిపింది. తెలియదానా, ఎందుకే దుఃఖిస్తావు? శుభనాద్యమైన చీమైనా ఉంటది కదా. మనకి సంతానం లేదు అంటే పరమేశ్వరుడిదే ఆ బాధ్యత, మంది కాదు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మన పరమేశ్వరుడు భూమికి పంపాడు. ఈ డ్యూటీ ఎంతవరకు చేయాలి? ఒక ఉద్యోగం ఉంది అంటే టైం ఇస్తారు, 9 to 5 అని. అది ఆ టైం ఇచ్చారు కాబట్టి ఆ టైంకి వెళ్ళి ఉద్యోగం చేసి ఎలా వస్తామో జీవనం కూడా అంతే. ఇన్ని సంవత్సరాల ఆయు ప్రమాణం. అప్పటి వరకు మనం చేయవలసిన చర్యలు భూలోకంలో చేసి ధర్మబద్ధమైన చర్యలు, అధర్మ చర్యలు కాదు, చేసి మనం పుణ్యాన్ని పొంది ఉత్తరగతులు పొందడమే ఎవరైనా సరే. అటువంటి సరే నీ మనసు బాగోలేదు కదా మరుద్వతి, తీర్థయాత్రలు చేద్దాం. సరదాగా అలా వెళ్ళి ఆ కాశీలో విశ్వనాథుడు, ఆ విశ్వనాథుడు, ఈ విశ్వనాథుడు, అక్కడ విశ్వనాథుడు, విశ్వనాథుడు దర్శనం చేద్దాం. విశ్వనాథుని మొరపెడుకున్నాడు. లే బట్టలు సత్తు హుషారుగా ఉండు, ఎందుకలా దుఃఖిస్తా ఉన్నాడు. ఎప్పుడూ కూడా ఇల్లాలు మనస్సు చిన్న ఇబ్బంది పడితే భర్త ఏ మార్గంలో అనునయించాలో ఆ మార్గంలో అనునయించాలి. ఆవిడ బాధ పొందుతుంటే ఇంకా బాధ రెట్టించే విధంగా భర్త మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వాడు భర్తముడు చేత అనునయించాడు. ఏ అన్నాడు, బయలుదేరాడు. కాశీ వెళ్దాం, చూడు ఈ కాశీ ఎటువంటిదో. వారణాసి 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 ఆది సతతము ధనసు కవిరజి తులకులు గతి వారణాసి వారణాసి. వరబాబులకు కుష్ఠరోగులకు వరబాబులకు పూరితరా పరిపూరిత జనులకు గతి వారణాసి వారణాసి ఆది సతతము ధనసు కవిరజి తులకులు గతి వారణాసి వారణాసి. దానబంధు విద్యా విహీనులకు అపారమోహ చిత్తులకు దానబంధు విద్యా విహీనులకు యోగాచార కులభ్రష్టులకు ఘనదంతాల మాలినాసి నిర్మకులకు వారణాసి 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 విశ్వనాథ మహారాజుకి. ఘోర పాపులకు, కుష్ఠరోగులకు, భూరిజర పరిపూరిత హృదయులకు. కాశీ ఎటువంటి దివ్యక్షేత్రం అండి. కాశ్యాంతు కంచదే కాశీ, కాశీ సర్వ ప్రకాశిక అని. కాశీ అంటే జ్ఞానం అని అర్థం. కాశీ వెళ్తే జ్ఞానం పొందాలి ముందు. కాశ్యాంతు మరణాన్ముక్తి అని వెళ్ళిపోకూడదు, ముందే రాదది. కాశీకి వెళితే మోక్షం కలగాలి. అది ఎప్పుడు వస్తుందంటే జ్ఞానాదైవతు కైవల్యం. కైవల్యం ఎప్పుడంటే జ్ఞానాదైవతు, జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే కాశీ వెళ్ళి కాశీవాసం చెయ్యాలి. కాశీవాసం చేస్తే జ్ఞానం వస్తుంది. అటువంటి కాశీ గురించి చెప్పాడు. భూరిజర పరిపూరిత జనులకు
ఘోరపాపులకు, కుష్ఠరోగులకు, యోగాచార కుల భ్రష్టులకు, ఎటువంటి వాళ్ళు ఎవ్వరు వెళ్ళినా అసలు కాశీ అంటే చాలు పుణ్యఫలం. అలాంటి కాశీలో అడుగు పెట్టాలంటే పూర్వపుణ్య ఫలం ఉండాలి. అటువంటి కాశీ క్షేత్రం ప్రయాణం అవ్వడానికి పూర్వకాలంలో ఇన్ని మార్గాలు, ఇన్ని సాధనాలు లేవు. కరెక్ట్గా ఉదయం 6 గంటల 15 నిమిషాలకి శంషాబాద్లో ఫ్లైట్ ఎక్కితే 10 గంటల 40 నిమిషాలకి కాశీలో దిగుతున్నాం. అన్ని లేవు. పూర్వం కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళిన వాడితో సమానం రానివారు. కాశీ నుంచి వస్తే మా పేరోడకి ధారం ఆ రోడ్డు మీద నుంచోబెట్టి బాజాలు, భజంత్రీలు, చూపలు అన్నీ కాల్చుకుంటూ వాళ్ళని తీసుకెళ్లి ఊళ్ళో ఆలయ దర్శనాలు చేయించి కాశీ సమారాధన. ఎందుకంటే సమారాధన వాడు తిరిగి మళ్ళీ వచ్చాడు బాబు, మా నాన్నగారు మా అమ్మగారు తిరిగి వచ్చారు కాబట్టి మీకు సమారాధన చేస్తున్నాం. ఆనందంతో పెట్టే భోజనం అది కాశీ విశ్వేశ్వర ప్రసాదం. దాన్ని కాలాస్తికం అన్నారు. అటువంటి కాశీ ప్రయాణ సాధనాలు లేవు ఆ రోజుల్లో. ఏదో అలా కీర్తనలు పాడుకుంటూ ప్రయాణం చేస్తూ వెళ్ళడమే. అసలు తీర్థయాత్ర చెయ్యాలి అంటే భర్తతోనే చేయవలెను, భార్యతోనే భర్త చేయవలెను. ఏదో ప్యాకేజీ పెట్టారండి, బస్సు వేశారండి, యజ్ఞనారాయణ గారు వచ్చారండి, 12,600 టికెట్ అండి, మేము వెళుతున్నామండి, ఎవరికి వాళ్ళు అలా వెళితే అది యాత్ర అవుతుంది. కానీ సంపూర్ణమైనటువంటి భర్తతో కలిసి చేసిన యాత్ర, భార్యతో కలిసి చేసిన యాత్ర. భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళాలి యాత్ర. వెళ్ళారు, గంగానదిలో స్నానం చేశారు, కేదారేశ్వర దర్శనం చేశారు. ఆ కేదారేశ్వరుణ్ణి ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అక్కడ నమ్మకం చెమకం శ్రీశుద్ధం చూపుతుందో ప్రకండ మహాముని అభిషేకం చేశారు కేదారేశ్వరుడికి. మీకు చూపించలేదు. అమ్మ ధర్మపత్ని కూడా ఇవాళ ఈ సభకి రావడం నాకు విశేషం. ఆవిడెదురుగా కథ చెప్పాలంటే భయం. భార్య ఎదురుగా ఏ భర్త గట్టిగా మాట్లాడడం అనేది భయమైన విషయం. అంచేత ఆ సాక్షి గణపతి దర్శనం చేసుకున్నారండి, లోపలికి వెళ్ళారు. అలా కొంచెం లోపలికి వెళ్ళి ఇలా రైట్ సైడ్ తిరిగితే అక్కడ ఉంటాడు తొండి గణపతి. ఆ గణేశ్వరుని దర్శనం చేశారు. దాటి 2 అడుగులు ఎదురుకి వెళ్తే కుడి చేతి మీద మాతా అన్నపూర్ణేశ్వరి ఆలయం. నిత్యానందకరీవరా భయకరీ దౌండరత్నాకరి నిర్భూత జలకోర పావనకరి ప్రత్యక్షమాగేశ్వరి ప్రాళేయ చలవంశ పావనకరి కాశీ పురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. మాకైతే అంటే ఇక్కడ చాలా మంది ఆ ప్రాంతం వాళ్ళే అనుకుంటున్నాను. డొక్కా సీతమ్మ గారు మహా ఇల్లాలు, అపర అన్నపూర్ణాదేవి అనే పేరు ఆవిడికి. ఎంతమంది వచ్చినా ఇంట్లో ఏమున్నా ఏం లేకపోయినా డొక్కా జోగన్న గారు ఆయన భార్య సీతమ్మ గారు అలా పెడుతూనే ఉండేవారు. అటువంటి అన్నపూర్ణమాత దర్శనం. అక్కడ పండా ఉంటాడు, అతని బియ్యం ఇస్తాడు. ఏదో మనం ఆయనకి ఏదో సమర్పిస్తే ఆ బియ్యం తెచ్చి మన బియ్యం డ్రమ్ములో కలుపుకోవాలి ఇంట్లో. అప్పుడు అక్షయం అవుతుంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం. దర్శనం చేశారు విశ్వేశ్వరుణ్ణి. గంగాతరంగ రమణీయ జటాకలాపమో గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపగానం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. విశ్వేశ్వరుణ్ణి ప్రార్థించారు ఆ దంపతులు. చక్కనైనటువంటి ఆ విశ్వేశ్వర దర్శనమయ్యి అక్కడ కొంచెం కొద్ది దూరం ఎదురికి వెళ్తే విశాలాక్షి అమ్మవారు, ఆమెను దర్శనం చేశారు. ఎవ్వని జయించు జగమెవ్వని లోపల నుండు గజేంద్ర మోక్షం. ఇలాంటి పద్యాలన్నీ కూడా బోల్డు సుమతి శతకం లేదా భాస్కర శతకం, వేమన శతకం ఇవన్నీ కూడా కూర్చోబెట్టి రామాయణంలో లేకపోతే భాగవతంలో విదుర నీతి, అద్భుతమైన నీతి అండి విదుర నీతి. భారతం చదివితే అలాగే భాగవతంలో అంబరీష చరిత్ర, కుచేరోపాఖ్యానం, ధ్రువోపాఖ్యానం, ఆ తర్వాత ఎంతెంత ఒకటింతాయి వామన చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, ఎన్నో. ఇవన్నీ పిల్లలకి మనం కూర్చోబెట్టి చెబితే వాళ్ళు చాలా బంగారు భవిష్యత్తును పొందుతారు అని సమన్వయంగా తెలియజేస్తున్నారు. మీకు తెలియంది కాదు అంటే మా గురువుగారు అనేవారు, మరి నువ్వు ఇక్కడ ఎందుకు నుంచున్నావు అంటే దండ వేసి నుంచోబెట్టారు కాబట్టి. అంతే తప్ప వాళ్ళకేం తెలియదు అని ఇష్టం వచ్చినట్టు ఆత్మ స్టేజ్ ఎక్కనివారు. ఆ విధంగా మీకు అన్నీ తెలుసు, అయినా ఇవాళ భగవత్ ప్రేరణగా ఉంది కనుక అటువంటి ఆ మరుపతితో కలిసి ఆయన వారణాసి చేరారు. ఆ వారణాసి నుంచి అక్కడ దర్శనాలు పూర్తయ్యాక బయలుదేరి ఎదరికి వెళ్తున్నారు. ఎలాగా అంటే మొట్టమొదట కాశీ వెళ్ళిన తర్వాత పితృకార్యం చేయడానికి గయ వెళ్ళాలి. గయలో పితృకార్యం చేయాలి. అందుకే గయాశ్రార్థ ఫలితమస్తు అంటారు. ఇంట్లో తద్దినం పెడితే. తద్దినం పెట్టడం ఎందుకు అంటే పితృదేవతల్ని
తరింపజేయడం కోసమని. అటువంటి ఆ గయ అదయ్యాక ప్రయాగ రావాలి. ప్రయాగలో త్రివేణి సంగమం స్నానం ప్రప్రథమంగా వెళితే వేణీదానం అని భర్త భార్యను ఒళ్ళో కూర్చోబెట్టి జడ వేసి ఆ శిరోజలాలు వేణీదానం. వేణి అంటే కేశాలు, ఆడవాళ్ళ జడ పాయలు మన భాషలో. అందులో ఒక మొక్క తీసి అక్కడ గంగామాతకి త్రివేణి సంగమంలో సమర్పించారు. ఇవన్నీ చేయవలసినటువంటి ఇవన్నీ పూర్తి చేసుకున్నారు. చక్కని పితృకార్యాలు చేశారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇలా ఎంతో కాలం, కొంతకాలము కేవలము ఫలాలు తిని చేశాడు, కొంతకాలము నీరు మాత్రమే తాగి చేశాడు, కొంతకాలము వాయుభక్షణ మాత్రమే చేశాడు. పుట్టలు పోసేసింది శరీరం అంతా. ప్రకండ మహాముని తపస్సుకి మెచ్చి ముని దంపతుల తపస్సుకి ఒక్కసారి అలాగా పార్వతీ సమేతుడై వృషభ వాహనం మీద అలా వచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన భక్త అన్నాడు. వెంటనే ఆ దంపతులు అలా పార్వతీ పరమేశ్వర దర్శనం. నమః పార్వతీపతయే హే సంధ్యాతాండవ విరాజా నటరాజ బ్రహ్మర్షి రాజర్షి దిక్పాల గంధర్వ యక్షాది నిర్వంధ్యమానాంద్రనీరాజ వాణీదాంబోధి కన్యాది నిర్దియ్యమానాంచ నిర్రాజ సపాదారి జల్లాద భాగామరాంత మోహంగా యోగీంద్ర దివ్యాంతరంగా జనీని భృంగ భోగీంద్ర భోగా విరాజత్వర్థాంగ హే నాథ గౌరీ మనోనాథ పాహీతి యాచామి దేహీతి యాచామి త్రాహీతి యాచామి పాపం భరత్వేతి యాచామి పాపం క్షమత్వేతి యాచామి తుభ్యం నమో దేవ తుభ్యం నమో దేవ తుభ్యం నమో. ఎప్పుడైతే ఇలాగా స్తోత్రం చేశాడో తెలియకుండా వచ్చినటువంటి ఆ భగవత్ భావ ప్రేరణ సంతోషించారు పార్వతీ పరమేశ్వరుడు. భక్త తపస్సుకు మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. దీనికి తెలియక తెలుసుండి కూడా కొంతమంది పెద్దలు అలా ప్రశ్నలు వేస్తారు. మనం వినయంతో సమాధానం చెప్పాలి. అంతే తప్ప ఆవిడ మీకు తెలీదా, 70 ఏళ్ళు వచ్చాయి నన్ను అడుగుతారా, ఇలా అంటే కష్టం. ఈ పరమేశ్వర నా కోరికతో నీకు తెలీదా, నువ్వు ఇచ్చిన ఈ జన్మ పునీతమైనటువంటి జన్మనిచ్చావు, కానీ చిన్న లోటు పెట్టావయ్యా. నేను బాధపడుతున్నాను, ఇల్లాలు బాధపడుతుంది, ఆ లోటు భర్తీ చేయవయ్యా అన్నాడు. 100 సంవత్సరముల ఆయు ప్రమాణము కలిగి దుర్మతి అయి సంచరించు కుమారుడు కావలెనా, సన్మతి అయి 16 సంవత్సరముల ఆయు ప్రమాణము కలిగిన సన్మార్గుడైన కుమారుడు కావలెనా. పూర్వ మహాముని 100 సంవత్సరాల ఆయు ప్రమాణం కలిగి దుర్మతి అయి దుర్మార్గుడై భూమిలో సంచరించేటటువంటి వాడు కావాలా. సన్మతి అయి 16 సంవత్సరముల ఆయు ప్రమాణము కలిగి చక్కని కుమారుడు, కానీ 16 సంవత్సరాల ఆయు ప్రమాణం. ఏం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. ఏం చెప్పగలమండి? ఎప్పుడూ కూడా ప్రదోషే దీపకశ్చంద్ర ప్రభాతే దీపకో రవి త్రైలోక్య దీపకో ధర్మ సుపుత్ర కులదీపక అని. ప్రదోష కాలంలో ప్రకాశవంతంగా కనిపించేది, కాంతినిచ్చేది ఎవరంటే చంద్రుడు, దీపకశ్చంద్ర. ప్రభాతే దీపకో రవి ఉదయకాలంలో సూర్యుడు. త్రైలోక్య దీపకో ధర్మ 3 లోకాలకి మనం చేసిన ధర్మకార్యాచరణ మార్గం చూపిస్తుంది మనకి భవిష్యత్తులో మనం ఉత్తమ గతి పొందిన తర్వాత. సుపుత్ర కులదీపక మంచి కుమారుడు ఆ కులానికి. కులం అంటే ఏదో ఇతరమైన బ్రాహ్మణ వైశ్య ఈ కులాలు కావు. కులం అంటే ఆ వంశానికి చక్కని కీర్తి ప్రతిష్టలు తెస్తాడు ఆ చక్కని సుపుత్రుడు. అందుకే పుత్రోత్సాహము జనించిన పుత్రులకు కలగదు. వెంటనే మనం ఏదో క్యాడ్బరీసా ఏవో మిల్కీ డైరీలో ఏవో పంచిపెట్టేయకూడదు. పూర్వకాలంలో మనవడో కుమారుడో పుడితే పటికి బెల్లం ముక్క పంచిపెట్టేవారండి. పటికి బెల్లం అచ్చు ముక్క, చిప్స్ కావు. మహద్భాగ్యం ఏమిటి అంటే మాకు శ్రీమద్ అజ్జాల ఆదిపట్ల నారాయణదాసు గారు మనకిచ్చిన ఐశ్వర్యంలో ఇందిరారమణ గోవింద గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం. ఎందువల్లండి అంటే తలో కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినా విధిక్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం. తలో కల్మష చిత్తానాం. ఈ కలియుగంలో అందరూ కల్మష చిత్తులే, నాతో సహా. ఏం లెక్క వేసుకోక్కర్లేదు వేరే. పాపద్రవ్యోపజీవినాం, అందరి ద్రవ్యం పాపందే. కాబట్టి ద్రవ్యం ఎప్పుడు పుణ్యం అవుతుంది అంటే ఆ సంపాదించిన ద్రవ్యంలో కాస్త ఆవుకి పెడితే ఆ ద్రవ్యం శుద్ధి, ద్రవ్య శుద్ధి అది కలుగుతుందిట.
విధి క్రియా విహీనానం, ఎవరి వర్ణాశ్రమ ధర్మాలను బట్టి వాళ్ళు విధులు చేయాలి. నేనంటే బ్రాహ్మణులు అనేటటువంటి వాడు సంధ్యావందనం విధి పొద్దున్నే చెయ్యాలి. అవన్నీ కాలానుగుణ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి పోయాయి. సరే, దాన్ని కూడా పోయినా పర్వాలేదయ్యా. గతిర్గోవింద కీర్తన, గోవిందనామస్మరణ చేసుకోవయ్యా, అదొక్కటి గతి. కాబట్టి గోవింద అంటే సర్వ పాపాలు హరించి చక్కని పుణ్యం కలుగుతుంది. ప్రహ్లాద వరద గోవింద. అయ్యా, చక్కని అవకాశాన్ని ఇక్కడ నాకు కల్పించినటువంటి శ్రీ ప్రప్రథమంగా మా కాశీవచ్చల విశ్వనాథ్ గారు, వారి పరిచయం ద్వారా, కర్ణా విశ్వనాథ్ గారి పరిచయం ద్వారా, ఇంకా ఇక్కడ చాలా మంది మా గ్రామస్తులు, మా సమీప గ్రామస్తులు పరిచయస్తులు ఉన్నారు. చేత వారు ఇచ్చిన అవకాశానికి వారికి సభాముఖంగా వారికి, మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు ప్రకటించుకుంటూ, హరికథకి ఆద్యులు శ్రీమద్ అచ్చా రాజభట్ల నారాయణదాసు గారిని మనకు తెలుసు. ఆయన శిష్యులలో వడ్లమాన్ నరసింహదాసు గారిని మా తండ్రి గారికి సొంత మేనమామ గారు. ఆయన శిష్యురాలైనటువంటి శ్రీమతి జయంతి సావిత్రి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఆవిడ మా గురువు గారు. ఆవిడ పాదాలకు నమస్కరిస్తూ కథాగానంలోకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ జస్ట్ టైం రెస్ట్రిక్షన్ ఒకటి పెట్టారు నాకు. ఇంత సమయానికి మీరు ఖచ్చితంగా మంగళహారతి చేయాలి, ఏ పరిస్థితిలో ఉన్నా సరే. కాబట్టి అది చూసుకుంటూ, పిట్టకథలు తగ్గించుకుంటూ, ధర్మ సూక్ష్మాలు చెప్పుకుంటూ, ఇతరమైనటువంటి ప్రాపంచిక విషయాలు చొప్పించుకుంటూ కథాగానం చేయవలసినటువంటి ఒక అసి, అంటే కత్తి సాగు ఉంటుంది మన భాషలో. అసి అంటే కత్తి. ఆ విధంగా వెళ్ళాలనుకున్నాను. ఆ ప్రయాణం చేసే శక్తిని పరమేశ్వరుడి పాలన కోరుతూ భక్త మార్కండేయ అనేటటువంటి కథాగానానికి వెళ్తున్నాం. తిరుడే మార్కండేయుని చరితము వినిపించడం जय हे त्रयंबक हे शिवलिंगमु वीडनि भक्त शिखामणि मार्कंडेय रक्षक हे कालं मंचुन निलिचिन वेळ कालकूटहरुनि पिलिचिन वेळ ओम नमः शिवाय ओम नमः शिवाय పదహారేళ్ల ప్రాయము నిండే ప్రాణము కోరే పాశము వచ్చే యమధర్మరాజు అగ్నినేత్రుడై మహిషము నెక్కి ఎదుట నిలిచే భయమే ఎరుగని బాలభక్తుడు లింగములో దిలిపోనన్నాడు శివ శివ అంటూ శరణు వేడగా కైలాసనాథుడు కదిలి వచ్చెను మృత్యుంజయ హే త్రయంబక హే శివలింగము వీడని భక్త శిఖామణి మార్కండేయ రక్షక హే కాలం మరళెను లోకం మెరిసెను మృత్యువు కూడా తల వంచెను చావును గెలిచిన చిరంజీవివై లోకానికి ఆదర్శము నిలిచావు నీ నామస్మరణే రక్షణ కవచం నీ భక్తి మార్గమే ముక్తికి సోపానం హర హర మహాదేవా శంభో మహాదేవా ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంభో